నమస్తే 7 న్యూస్ తెలుగుకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళ పర్యటన. ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం. రాజకీయాలకు నో ఛాన్స్ అన్న చిరంజీవి. మెడికల్ కాస్ట్ తగ్గాలి. మెడికల్ బిల్లులతో పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. వైద్య ఖర్చులు తగ్గాల్సిన అవసరం ఉంది. వైద్యులకు హాస్పిటల్స్ అభివృద్ధి ఎంత ముఖ్యమో సమాజ సేవ కూడా అంతే ముఖ్యం. అనవసరంగా హాస్పిటల్లో ఉంచి రూమ్ బిల్లులు వసూలు చేసే విధానం మారాలి. రియల్ టైం మానిటరింగ్ ద్వారా అవసరమైతేనే హాస్పిటల్కు పేషెంట్ను తరలించే పరిస్థితి రావాలి. ఇలా అన్ని రకాలుగా ఆలోచించి వైద్య ఖర్చులు తగ్గించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వంలో కూడా మొత్తం డేటా తీసుకున్న తర్వాత మెడికల్ కాస్ట్ ఎట్ట తగ్గించాలని ఆలోచిస్తున్నాం. ఈ రోజు పేద కుటుంబాలన్నీ చితికిపోతున్నాయి. ఓసారి బాధేస్తుంది. ఓసారి ఒక్కొక్క పేషెంట్ కి 60 లక్షలు 70 లక్షలు ₹1,00,00,000 మెడికల్ బిల్లు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. చాలా మంది ఆస్తులు అమ్ముకొని కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడి ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు. ఓసారి బతుకుతున్నారు, ఒకసారి చనిపోతున్నారు. కానీ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీని చూస్తే ఫైనాన్షియల్ గా చితికిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎలాంటి మెకానిజం మనం తీసుకురాగలుగుతాం, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతాం, అందరికీ ఆరోగ్య ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించగలుగుతామో దీనిపైన మేధావులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఆలోచిస్తున్నా. ఈ రోజు హాస్పిటల్లో కూడా ఇంకొక విషయం కూడా, ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మీరందరూ కూడా శ్రద్ధ పెట్టాలి. మీరు మీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో సమాజం కూడా అంతే ముఖ్యం. ప్రివెంటివ్ హెల్త్ గురించి మీ అందరి బాధ్యత. ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రియల్ టైం మానిటరింగ్ కూడా. చీటికి మాటికి మీరు హాస్పిటల్ అందరినీ పేషెంట్లు చేర్చి తద్వారా వాళ్ళకు రూమ్ రెంట్లు వేసి విపరీతంగా భద్రత పెంచేసే పరిస్థితికి వస్తున్నారు. ఈ రోజు వేరబుల్స్ వచ్చాయి. ఏ డిసీజ్ వచ్చినా ఆయన ఇంటి దగ్గర ఉంటే మీరు ఇక్కడ నుంచి మానిటర్ చేసి అవసరమైనప్పుడు అతను హాస్పిటల్ షిఫ్ట్ చేసే మెకానిజం వస్తా ఉంది. అంబులెన్సెస్ ఉన్నాయి. అంబులెన్సెస్ కూడా మనకు కావలసిన ఎక్విప్మెంట్ అంతా పెట్టే పరిస్థితికి వస్తున్నాం. అందుకని అందరం కూడా ఆలోచించుకోవాల్సింది, రాబోయే రోజుల్లో మానిటరింగ్ కూడా పేషెంట్ ఎక్కడుంటే అక్కడ చేసి అవసరమైతే హాస్పిటల్ తీసుకురావడం, అవసరమైతే ఆపరేషన్లు చేసే పరిస్థితి రావాలి. అప్పుడే కాస్ట్ తగ్గించగలుగుతాం. ఇవన్నీ కూడా టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం సమర్థవంతంగా చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేరళకు పవన్ కళ్యాణ్. ఇవాళ్టి నుంచి సనాతన ధర్మ యాత్ర చేపట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం కొచ్చికి చేరుకున్నారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఆయన సందర్శించుకోనున్నారు. కేరళలో పర్యటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై కూడా ఆయన సమాధానమిచ్చారు. basis and 4 of arrested by the SIT team. So what do you want to say to the devotees that is going to Tirupati from Kerala? I said, so Lord Balaji is for the entire, for every Hindu, every nook and corner of this nation and the world, and especially from Kerala, a lot of devotees would come. And whatever happened, it is very unfortunate, and people who seek money, people should not seek money from temples and everything, but this is a sad state of affairs. And I felt personally quite bad about it, and eventually I raised my voice, and the culprits have been arrested. And we'll make sure that in future it will never occur. And I'll take this message to AP also. Okay, since you're in Kerala, do you plan to take up any issue to the Kerala government regarding faith, belief or something? It's purely I confine it to only pilgrimage. That's all. Purely pilgrimage. Purely. Okay, and finally, this is out of the context, but what do you take on the Allu Arjun arrest and the havoc that happened? No, that been sorted out, and so now the situations do happen. It may be for any celebrity it happens. We should be more
little compassionate, little humane. I think already had said that. It is an unfortunate incident. That's all I can say. I think we should let it go. We should leave it there, and I hope that boy recovers very soon. మాఘ పౌర్ణమి సందర్భంగా అనకాపల్లి జిల్లా రేవ్ పోలవరం తీరంలో పుణ్యస్నానం ఆచరించిన హోంమంత్రి వంగలపూడి అనిత. రేవ్ పోలవరంలో లక్ష్మీ మాధవ స్వామిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. భక్తుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ భక్తులందరికీ మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రతి ఏడాదిలాగే వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. ట్రాఫిక్ సమస్య రాకుండా చర్యలు తీసుకున్నాం. గత 5 సంవత్సరాలుగా రేవ్ పోలవరంలో మాఘ పౌర్ణమి ఏర్పాట్లు గాలికి వదిలేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాల్లో పర్యవేక్షిస్తున్నారు. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరిగితే భక్తులను రక్షించేందుకు 2 బోట్లను కూడా సిద్ధంగానే ఉంచాం. 1 డిఎస్పీ, 4 సిఐలు, 10 మంది ఎస్ఐలు, 220 మంది మెన్తో బందోబస్తు ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో జరిగిన భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014-19 మధ్య జగన్ 1.0 ప్రభుత్వం నడిచింది. ఆ టైంలో చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా పాలన నడిచింది. లంచాలకు తావు లేకుండా 2.71 లక్షల కోట్లు డీబీటీ చేశాం. కోవిడ్ వల్ల ఆదాయం తగ్గిన హామీలు అమలు చేశాం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాం. కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి చేశాం. మనం చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళ ముందే ఉంది అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైపున సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది, సూపర్ 7 గాలికి ఎగిరిపోయింది. ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపున వ్యవస్థలన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా, విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు, ముఖ్యమంత్రి. ఒకే ఒక పార్టీ మారింది, వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది. తేడా అంతే. ప్రతి వ్యవస్థ తిరోగమనం, ప్రజలకు అంతవరకు అందుతూ ఉన్న ప్రతి పథకం రద్దు, వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం, అబద్ధం. కేవలం 9 నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఈరోజు ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా, మనకి ఇంతకుముందు 50% ఓట్ షేర్ వచ్చింది. ఈ ఎన్నికలు అయిపోయేసరికి మన ఓట్ షేర్ 40%. ఒక 10% ఓట్ షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది. కారణం, ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు, అదొక్కటే కారణం. కానీ నేను చెప్తా ఉన్నా, మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం. కానీ అధికారానికి దూరం అయినా కూడా మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగారు. కారణం ఏమిటంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఈ జగన్, మీ జగన్ మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటాడు.
ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరూ కూడా ఏ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. వీళ్ళు గన ఇళ్ళకు పోవడం మొదలు పెడితే, వీళ్ళు గన ప్రజల్లో తిరగడం మొదలు పెడితే ఏమవుతుంది? ఆ ఇంట్లో నుంచి ఆ చిన్నపిల్లలు మొదలు పెడతారు. ఏమంటారు? నా 15,000 ఏమైంది, నా 15,000 ఏమైంది, నా 15,000 ఏమైందని. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆ చిన్నపిల్లల తల్లులు, ఆ పిన్నమ్మలు అడుగుతారు, ఏమని? నా 18,000 ఏమైంది, నా 18,000 ఏమైంది, నా 18,000 ఏమైందని. ఆ ఇళ్ళకు పోతే ఆ అమ్మలు, ఆ పిన్నమ్మల అత్తలు, వాళ్ళ అమ్మలు వాళ్ళేమడుగుతారు? మాకు 50 ఏళ్ళ వయసు వచ్చింది, మాకు 50 ఏళ్ళ వయసు వస్తూనే మీరేమన్నారు? మా 48,000 ఏమైంది, మా 48,000 ఏమైంది, మా 48,000 ఏమైంది అని అడుగుతారు. ఆ ఇళ్ళకు పోయినప్పుడు ఆ రైతులు ఏమడుగుతారు? మా 20,000 ఏమైంది, మా 20,000 ఏమైంది, మా 20,000 ఏమైంది అని అడుగుతారు. ఆ ఇళ్ళల్లో నుంచి ఆ 20 ఏళ్ళ పిల్లాడు, ఆ పిల్లాడు ఉద్యోగం వెతుకుతా ఉన్న 20 ఏళ్ళ పిల్లాడు ఏమంటాడు? నా 36,000 ఏమైంది, నా 36,000 ఏమైంది, నా 36,000 ఏమైంది అని. ఇలా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కూటమిని, ఆయన నాయకులను, ఆయన కార్యకర్తలను ఏ ఒక్కరూ కూడా ఇళ్ళకు వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి, ఇళ్ళకు వెళ్ళి ఎవరిని కూడా వీళ్ళు కనీసం పలకరించే పరిస్థితి కూడా లేదు. పలకరిస్తే వీళ్ళే అన్నారు, మేము సూపర్ 6 ఇవ్వలేకపోతే, సూపర్ 7 ఇవ్వలేకపోతే ఏమన్నారు? కాలర్ పట్టుకోమని మీరే అడిగారు కదయ్యా, మీరే చెప్పారు కదయ్యా. చెప్పడమే కాకుండా బాండ్లు కూడా ఇచ్చారు. ఇదిగో బాండు, రాసుకో బాండు, ఇదిగో మీ దగ్గర పెట్టుకోండి అని బాండ్లు కూడా ఇచ్చినారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని కూడా బాండ్ ఇచ్చినారు. మరి ఈరోజు ఏంది? బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని చెప్పి రుజువైంది అని ఈరోజు కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి ప్రజలు ఇప్పుడే ప్రశ్నించడం మొదలు. రాజకీయాల నో ఛాన్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటారని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. బ్రహ్మానందం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ తన లైఫ్ లో పాలిటిక్స్ కు చోటు లేదన్నారు. రాజకీయాల్లో తన లక్ష్యాలను చేరుకునేందుకు పవన్ కళ్యాణ్ శ్రమిస్తున్నట్లు తెలిపారు. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ, సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ, హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకొని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. జేఈ మెయిన్స్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు. జేఈ మెయిన్స్ ఫలితాలలో నంద్యాల న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు 7 మంది 90% పైగా జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ విద్య కోసం ఇక నుండి విద్యార్థుల తల్లిదండ్రులు వ్యయ ప్రయాసాలు పడి దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేదని నంద్యాల న్యూక్లియస్ అకాడమీ ద్వారా సీనియర్ ఫ్యాకల్టీ చేత విద్యార్థులకు ఉత్తమ శిక్షణను అందజేస్తున్నామన్నారు. ఇలాంటి ఫలితాలు మున్ముందు మరెన్నో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కనుక విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనిషా తప్సబ్ అనే విద్యార్థినికి 99.37% వచ్చిందని, జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించిందని తెలిపారు. విద్యార్థిని తండ్రి నబీర్ రసూల్ మాట్లాడుతూ తను స్నేహితులందరూ నంద్యాలలో ఉండి జేఈ ఫలితాలు ఎలా సాధించవచ్చో న్యూక్లియస్ కళాశాల నిరూపించిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాలలో ఉన్న జేఈ అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు. ನೋಡು ಬೊಕ್ಕಿ చూడండి సార్ ఒకసారి ఇలా తెలియదు. ఓకే
సార్ ఒకసారి చూడు సార్ అట్లా. స్వామి ఒకసారి ఇట్లా థమ్స్అప్ పెట్టేసి అందరూ బా ఇట్లా పెట్టండి బా కొంచెం స్వామి. జేఈ ఫలితాల్లో న్యూక్లియస్ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనపరిచారు. ఈ సందర్భంగా అనిసా తబస్సం అనే విద్యార్థిని 99.37% సాధించారు. అలాగే లిఖిత్ 96% సాధించారు. మొత్తం మీద 6 మంది విద్యార్థులు 90% సాధించారు. సో విజయవాడకు గుంటూరుకు దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీతో ఈ అద్భుత ప్రదర్శన కనపరిచాం. ఈ సందర్భంగా మాకు ఈ ఫలితాలు రావడానికి కృషి చేసిన విద్యార్థులకు, అధ్యాపకులకు, అధ్యాపకేతర బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందు ఇలాంటి ఫలితాలు ఇంకా చాలా సాధిస్తామని అందరికీ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. నా కూతురు అనిసా తబస్సం జేఈ మెయిన్స్లో 99.37 ర్యాంక్ సాధించడం, పర్సెంటేజ్ సాధించడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఇది ర్యాంక్ సాధించడానికి కారకులైనటువంటి న్యూక్లియస్ యాజమాన్యానికి మరియు ఇక్కడి లెక్చర్స్ అయినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లెక్చర్స్కు మేము ఎంతో అభినందిస్తున్నాము. వాళ్ళ యొక్క రుణం ఎప్పుడు తీర్చుకోలేము మేము. ఆ లెక్చర్స్ యొక్క రుణం కానీ, ఆ కాలేజ్ యాజమాన్యం కానీ. మేము దూర ప్రాంతము హైదరాబాద్, విజయవాడకు పోలేకుండా ఇక్కడే చదువుకుంటూ ఈ జాతీయ స్థాయిలో 99% తెచ్చుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అందుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ కాలేజ్ యాజమాన్యం కూడా మా బాబాకు కూడా అభినందనలు తెలుపుతున్నాము. ఈ సందర్భంగా పాత్రికేయులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. చాలా కృతజ్ఞతలు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు గ్రామ శివారు రూపాకవారిపాలెంలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలను వల్లూరు స్కూలుకు తరలిస్తున్నామంటూ అధికారులు చెప్పడంతో గ్రామస్తులు ఈ రోజు ధర్నా నిర్వహించారు. మా స్కూల్ మాకు కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇక్కడ ఎన్నో తరాలుగా మేము చదువుకున్నాం, మా పిల్లలు చదువుకుంటున్నారు అంటూ మా స్కూల్ మాకు కావాలంటూ పెద్ద ఎత్తున స్కూల్ విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఇక్కడ నుండి వేరే గ్రామానికి వెళ్లి చదువుకోవాలంటే పిల్లలు చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఉంటుందని, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు క్లాసులు ఇక్కడే నిర్వహించాలని, లేనిచో నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ ప్రాథమిక పాఠశాలలో స్కూల్ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని, అది వంక పెట్టుకుని ఈ స్కూల్ తరలించే ప్రయత్నం జరుగుతుందని, రేపు వచ్చే సంవత్సరం స్కూల్ విద్యార్థులు పెరిగితే అప్పుడు మళ్ళీ స్కూల్ ఇక్కడ పెడతారా అని స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ ఇక్కడే ఉండాలి, వేరే గ్రామానికి తరలిస్తే ఊరుకునేది లేదంటూ గ్రామస్తులు వాపోయారు. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు గ్రామం. మాది రాపగోపాలం స్కూల్లో మా పిల్లలు చదువుతున్నారండి. ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నలు చదివిన స్కూల్ కాడ నుంచి చిన్నప్పటి నుంచి ఉంటుందండి. ఇప్పుడు 2022లో ఒకసారి ఇలా తీర్మానం జరిగింది, తీసేస్తామని. స్ట్రెంత్ లేదని చెప్పారండి. అప్పుడు మేము పోరాడి స్కూల్ని ఇలా నిలబెట్టాం. మళ్ళీ 2025 సంవత్సరం వచ్చేటప్పటికి ఇలా జరిగిందండి. మళ్ళీ తీసేస్తాను అంటున్నారు. 3, 4, 5 తరగతులను తీసేస్తాం, వల్లూరు స్కూల్లో జాయిన్ చేస్తాం అంటున్నారండి. 2, 3, 4, 5 తరగతులు తీసేస్తే 1, 2 ఉంటారండి. స్ట్రెంత్ తగ్గిపోద్ది కాబట్టి తీసేస్తాం అంటున్నారండి. మళ్ళీ నెల రోజుల క్రితం మళ్ళీ తీసేస్తారండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము చదువుకున్నప్పటి నుంచి స్కూల్ ఇలాగే ఉంటుంది కాబట్టి ఆ స్కూల్ మాకు కావాలండి. పిల్లల్ని అయితే వల్లూరు పంపడానికి మాకు ఇష్టం లేదండి. రోడ్లు అయితే బాగోలేదండి పరిస్థితి. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఎలా వెళ్తారో వాళ్ళకి తెలియదండి. ఎవడొచ్చినా గుద్దేస్తున్నారు. రోడ్లు అసలు పరిస్థితి బాగోలేదండి. ఇది దయించి మనమే అంగీకరిస్తారని చెప్తున్నానండి. మా స్కూల్ అయితే మాకు ఇక్కడే కావాలి, స్ట్రెంత్ కావాలంటే మేము పెంచుతామండి. పిల్లల్ని అయితే ఈ స్కూల్లోనే జాయిన్ చేస్తాం. ఇప్పుడు కూడా మా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. అందరి పిల్లలు కూడా దయచేసి అర్థం చేసుకోవాలని అధికారులకు అందరికీ చెప్తున్నానండి. మాది ఎస్సీపేట అండి, రాపగోరిపాలెం. 4 గ్రామం చదువుతారండి. స్కూల్లో 4 గ్రామాలు చదువుతాయి. చింతపత్తివారిపాలెం, నీర్లపాలెం, మాదర్శవారిపాలెం, రాపగోరిపాలెం స్కూల్ అండి. మొత్తం 4 గ్రామాలకు సంబంధించిందండి. ఇప్పుడు తీసేస్తున్నారు అంటున్నారండి. అది తీయకుండా మేము పోరాడతామండి. అది మా స్కూల్ మాకు కావాలండి. ఎప్పటికైనా మా పిల్లలు ఇందులోనే చదవాలండి. మా పిల్లలు ఇందులోనే చదవాలండి. మీ అందరు ఎస్సీపేట స్కూల్ తీయటం లేదండి అసలు. మా స్కూల్ మాకు కావాలండి. ఎన్నో తరాల నుంచి ఇక్కడ ఉంటుందండి.
స్కూల్ తీసేయడం చాలా ప్లాన్ చేస్తున్నారండి. దానికోసం మా స్కూల్ మాకు ఖచ్చితంగా కావాలండి. ఎందుకంటే 4 గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ చదువుకుంటున్నారు పిల్లలందరూ అండి. దానికోసం దయచేసి అధికారులకు చెప్తున్నామండి, మా స్కూల్ మాకు కావాలి. పార్లమెంట్ మాది. నా పేరు రామారావు అండి. 4 గ్రామాల నుంచి వస్తున్నారండి ఇక్కడ పిల్లలు అందరూ. మా తరతరాల మీద ఇక్కడ చదువుకున్నారండి అందరినీ. దానికోసం స్కూల్ తీసేద్దాం ప్లాన్ చేస్తున్నారండి. దానికోసం మాకు కంపల్సరీ స్కూల్ కావాలండి. ఇక్కడ మాకు ఇక్కడ చదవాలి సార్. మాకు కంపల్సరీ స్కూల్ కావాలి. మాకంటే కావాలి ఖచ్చితంగా. అది ఒల్లూరు పంపిస్తారంటే 3 తరగతుల్ని 1, 3, 4, 5 తరగతులు ఒల్లూరు పంపించేస్తారండి. కనమూల ఇక్కడ స్టడీ ఇక్కడ చేస్తారంటండి. మళ్ళీ 4 రోజులు పోయాక మళ్ళీ 2 నెలలు పోయాక అది కూడా తీసేస్తారండి. మళ్ళీ తీసేసి స్కూల్ ఖాళీ అయిపోద్దండి ఇక్కడ. దానికోసం మా స్కూల్ ఎట్టి పరిస్థితిలో తీర్చడానికి ఇల్లేదు. మా స్కూల్ మాకు కావాలి. మాది రాబోయే కాలంలో 1000 రూపాయలు కడుతున్నారండి. చిన్నపేరు పాలెం కాలనీ 4 పేటలు అండి. 4 పేటలో వస్తున్నారు పిల్లలు ఈ బడికి. ఈ బడి మాకు కావాలి. మాకు అవసరం. మా పిల్లల తరంతరం వెళ్ళాలి. మాకు అవసరం. ఎందుకు తీసేదంటే ఏమో పిల్లలు తక్కువ చెప్పి తీసేది ఉన్నారు. పిల్లలు తక్కువ ఏమన్నారండి. అదే పిల్లలు పుడతారు కదా. మా బడి మాకు కావాలి. మాకు అవసరం. ఈ పేటలో అందరికీ అవసరం. నాకు ముఖ్యమంది మా బడికి పెట్టదు అంతే. అదే పై అధికారులు అందరికి తెలియజేయడం ఏంటనగా ఏంటంటే మా స్కూల్లో ట్రాన్స్ఫర్ చేయడం చూస్తున్నారు. ఒల్లూరు స్కూల్ పొందాం అనుకున్నారు. ఈ ఇయర్ స్టాండర్డ్ తగ్గుతుంది. 20 మంది ఉంటారు, 30 మంది, 40 మంది ఉంటారు. బట్ నెక్స్ట్ ఇయర్ 100 మెంబర్స్ ఉంటారు. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారా ఒల్లూరు స్కూల్లో అందరినీ? ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మా స్కూల్ అయితే మాకు కావాలి. ఒకసారి 20 మెంబర్స్ ఉందాన్ని ఇచ్చి మా స్కూల్ ట్రాన్స్ఫర్ చేస్తారు. రాపాకూర పాలెం ఉందండి. మాది మాధేశ్వర పాలెం. 4 గ్రామాల నుంచి మా స్కూల్కి వస్తున్నారు. చింతపత్తూరు పాలెం, రాపాకూర పాలెం, మాధేశ్వర పాలెం, నిరుపాలెం చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే న్యూసెన్స్ అయింది. ఇలాగే పోరాటం చేసాం. ఇక్కడ నుంచి స్కూల్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎవరికి అంగీకారం లేదు. 4 పాలెలకు కూడా అంగీకారం లేదు. ఎవరో ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ పోరాటం కోసం ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.